ఆచి చికెన్ మసాలా. అమెరికా అన్నంత పని చేసింది. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటిదైన హార్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. ఇరాన్కు చెందిన ఓడరేవులను అమెరికా నేవీ బలగాలు చుట్టుముట్టాయి. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా నౌకాదళం హార్ముజ్ జలసంధిలో భారీగా బలగాలను మోహరించింది. హార్ముజ్ జలసంధి మీదుగా ఇరాన్ ఓడరేవుల్లోకి వచ్చిపోయే నౌకలను అమెరికా దళాలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి. హార్ముజ్ జలసంధిలో రాకపోకలు సాగించాలంటే ఏ దేశమైనా సరే తమ అనుమతి తీసుకోవాలని అమెరికా ఫారెన్స్ తేల్చి చెప్తున్నాయి. ఒకవైపు ఇరాన్ దళాలు, మరోవైపు అమెరికా బలగాలు చుట్టుముట్టడంతో హార్ముజ్ జలసంధి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ క్షణాన ఏం జరగబోతోందోనని ప్రపంచ దేశాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మెరుపు దాడులు చేసే నౌకలు టెహ్రాన్ వద్ద ఉన్నాయని, అవి హార్ముజ్ సమీపంలోకి వస్తే ధ్వంసం చేయాలని తమ బలగాలను ట్రంప్ ఆదేశించారు. ఆంక్షలున్న ఇరాన్ చమురును కొనుగోలు చేసే, విక్రయించే వారిపై సత్వర విచారణ చేపట్టి శిక్ష పడేలా చేస్తామని అమెరికా హెచ్చరించింది. ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటోందని ట్రంప్ తెలిపారు. ఈ విషయంలో సోమవారం ఉదయం కొందరు సముచిత వ్యక్తుల నుంచి తనకు ప్రతిపాదన వచ్చిందని చెప్పారు. ఇరాన్ అణ్వస్త్రాలను కలిగి ఉండేందుకు తాము ఎన్నటికీ అనుమతించబోమన్నారు. శాంతి చర్చలు విఫలమవడంతో ఇరాన్ ఓడరేవులు, తీర ప్రాంతాలను దిగ్బంధించాలని తమ నౌకాదళాన్ని ట్రంప్ ఆదేశించారు. దీంతో దిగ్బంధన ప్రక్రియను అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రారంభించింది. హార్ముజ్ సమీపంలో బలగాలను భారీగా మోహరించింది. ఇరాన్కు వచ్చే, ఆ దేశాన్ని వీడే నౌకలన్నింటినీ అడ్డుకుంటామని సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఓమన్లలోని ఇరాన్ ఓడరేవులకు రాకపోకల్ని సాగనివ్వబోమని స్పష్టం చేసింది. ఇరానేతర దేశాల పోర్టులకు వెళ్లే నౌకల ప్రయాణానికి మాత్రం హార్ముజ్ వద్ద అడ్డు తగలబోమని తెలిపింది. హార్ముజ్ లో రాకపోకలను పూర్తిగా నిరోధిస్తామంటూ ట్రంప్ తొలుత ప్రకటించారు. దిగ్బంధన ప్రక్రియ కోసం ఇరాన్ పోర్టులు, తీర ప్రాంతాల చుట్టూ 15కు పైగా యుద్ధ నౌకలను అమెరికా మోహరించింది. ఇందులో యుఎస్ఎస్ ట్రిపోలి LHA-7 కూడా ఉంది. ఈ యుద్ధ నౌకపై F-35B లైటనింగ్ 2 స్టెల్త్ ఫైటర్లు, MV-22 ఆస్ప్రేస్ హెలికాప్టర్ల వంటివి అందుబాటులో ఉంటాయి. అమెరికా చర్యపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న ఇరాన్ ధీటుగా బదులిచ్చేందుకు సిద్దమవుతోంది. తమ షిప్ యార్డుల దిగ్బంధానికి ప్రతిగా పర్షియన్ గల్ఫ్ ఓమన్ల చుట్టూ ఉన్న పోర్టులన్నింటికీ రాకపోకలను అడ్డుకుంటామని అది హెచ్చరించింది. పశ్చిమాసియాలో ఏ ఓడరేవు సురక్షితం కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమ ఓడరేవులు, హార్ముజ్ దిగ్బంధనంపై ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాగర్ ఘాలిబఫ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. అమెరికా తమతో పోరుకు దిగితే తాము పోరాడతామని స్పష్టం చేశారు. తమ సంకల్పాన్ని పరీక్షిస్తే మరింత పెద్ద గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. ఇక ముందు పెట్రోల్ ధరలు తలుచుకుని అమెరికన్లు బాధపడతారని ఎక్స్లో ఘాలిబఫ్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇరాన్ భద్రతకు ముప్పు వాటిల్లితే పర్షియన్ గల్ఫ్ ప్రాంతమంతటా సముద్ర భద్రతా ప్రమాదంలో పడుతుందని IRGC హెచ్చరించింది. అమెరికా దిగ్బంధనానికి ప్రతీకారంగా గల్ఫ్లో రేవులను మూసివేస్తామని పేర్కొంది. పర్షియన్ గల్ఫ్, ఓమన్ సముద్రంలో భద్రత అనేది ఉంటే అందరికీ ఉండాలని, లేకపోతే ఎవరికి ఉండకూడదని వ్యాఖ్యానించింది.
తమ ఓడరేవులకు ముప్పు కలిగితే గల్ఫ్లో ఏ ఓడరేవు సురక్షితం ఉండదని పేర్కొంది. ఇరాన్ అనుమతి పొందిన నౌకలకు మాత్రమే హార్ముజ్లోకి ప్రవేశించే వీలు కల్పిస్తామంది. అమెరికా తమ షరతులకు అంగీకరించి అక్రమ డిమాండ్లను పక్కన పెడితే దానితో మరో దఫా చర్చలు జరిపేందుకు సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. శాంతికైనా యుద్ధానికైనా తాము సిద్ధమేనని, రెండింట్లో ఏది కావాలో వాషింగ్టన్నే తేల్చుకోవాలంటోంది ఇరాన్. యుద్ధం ఆరంభమైనప్పటి నుంచి ఇరాన్ కొన్ని కోట్ల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసింది. అందులో అధిక భాగం తనపై ఆంక్షలు విధించిన పాశ్చాత్య దేశాల కళ్లుగప్పి తరలించిందని సమాచారం. ప్రస్తుతం అమెరికా దిగ్బంధనానికి దిగడంతో ఎగుమతులు నిలిచిపోయి ఇరాన్ ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా దానికి భారీ నష్టం వాటిల్లనుంది. అలా జరిగితే టెహ్రాన్ తమతో శాంతి ఒప్పందానికి వస్తుందన్నది ట్రంప్ యోచన. అయితే ఈ దిగ్బంధనంతో అంతర్జాతీయంగానూ చమురు ధరలు మరింత పెరిగే ముప్పుంది. దీనివల్ల ట్రంప్ పైన ఒత్తిడి పెరగొచ్చు. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర సోమవారం ఒక్కరోజే 7% పెరిగింది. ఇరాన్ బలగాలు దాడులకు దిగితే దిగ్బంధనాన్ని కొనసాగించడం అమెరికా బలగాలకు అంత సులభం కాదు. అమెరికా ఇరాన్ మధ్య ఈ నెల 8న కాల్పుల విరమణ అంగీకారం కుదిరాక హార్ముజ్లో రాకపోకలు పాక్షికంగా ప్రారంభమయ్యాయి. నాటి నుంచి 40 వాణిజ్య నౌకలు ఆ జలసంధిని దాటి ప్రయాణించాయి. పాక్లో శాంతి చర్చలు విఫలమవడం, అమెరికా దిగ్బంధన ప్రక్రియ ప్రారంభించడం వంటి పరిణామాలతో మళ్లీ హార్ముజ్లో ట్రాఫిక్ స్తంభించింది. ట్రంప్ పిలుపునిచ్చిన దిగ్బంధన ప్రక్రియలో తాము పాలు పంచుకోబోని బ్రిటన్, ఫ్రాన్స్ సహా పలు నాటో దేశాలు స్పష్టం చేశాయి. దీంతో 15 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అంతర్జాతీయంగా ఇప్పటికే భగ్గుమంటున్న చమురు ధరలు మరింత పెరిగే ముప్పు వాటిల్లింది. మరోవైపు పాకిస్తాన్లో శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇరాన్పై మళ్లీ దాడులు చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పుల తయారైంది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. అమెరికా అన్నంత పని చేసింది. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటిదైన హార్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. ఇరాన్కు చెందిన ఓడరేవుల్ని అమెరికా నేవీ బలగాలు చుట్టుముట్టాయి. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా నౌకాదళం హార్ముజ్ జలసంధిలో భారీగా బలగాలను మోహరించింది. హార్ముజ్ జలసంధి మీదుగా ఇరాన్ ఓడరేవుల్లోకి వచ్చిపోయే నౌకలను అమెరికా దళాలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి. హార్ముజ్ జలసంధిలో రాకపోకలు సాగించాలంటే ఏ దేశమైనా సరే తమ అనుమతి తీసుకోవాలని అమెరికా ఫోరెన్స్ తేల్చి చెబుతున్నాయి. ఒకవైపు ఇరాన్ దళాలు, మరొక వైపు అమెరికా బలగాలు చుట్టుముట్టడంతో హార్ముజ్ జలసంధి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ క్షణాన ఏం జరగబోతోందోనని ప్రపంచ దేశాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మెరుపు దాడులు చేసే నౌకలు టెహ్రాన్ వద్ద ఉన్నాయని, అవి హార్ముజ్ సమీపంలోకి వస్తే ధ్వంసం చేయాలని తమ బలగాలను ట్రంప్ ఆదేశించారు. ఆంక్షలున్న ఇరాన్ చమురును కొనుగోలు చేసే, విక్రయించే వారిపై సత్వర విచారణ చేపట్టి శిక్ష పడేలా చేస్తామని అమెరికా హెచ్చరించింది. ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటుందని ట్రంప్ తెలిపారు. ఈ విషయంలో సోమవారం ఉదయం కొందరు సముచిత వ్యక్తుల నుంచి తనకు ప్రతిపాదన వచ్చిందని చెప్పారు. ఇరాన్ అణ్వస్త్రాలను కలిగి ఉండేందుకు తాము ఎన్నటికీ అనుమతించబోమన్నారు ట్రంప్.
శాంతి చర్చలు విఫలమవ్వడంతో ఇరాన్ ఓడరేవులు తీర ప్రాంతాన్ని దిగ్బంధించాలని తమ నౌకాదళాన్ని ట్రంప్ ఆదేశించారు. దీంతో దిగ్బంధన ప్రక్రియను అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రారంభించింది. హార్మూజ్ సమీపంలో బలగాలను భారీగా మోహరించింది. ఇరాన్కు వచ్చే ఆ దేశాన్ని వీడే నౌకలన్నింటినీ అడ్డుకుంటామని సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లలోని ఇరాన్ ఓడరేవులకు రాకపోకల్ని సాగనివ్వబోమని స్పష్టం చేసింది. ఇరానేతర దేశాల పోర్టులకు వెళ్లే నౌకల ప్రయాణానికి మాత్రం హార్ముజ్ వద్ద అడ్డు తగలబోమని తెలిపింది. హార్ముజ్ లో రాకపోకల్ని పూర్తిగా నిరోధిస్తామని ట్రంప్ తొలుత ప్రకటించారు. దిగ్బంధన ప్రక్రియ కోసం ఇరాన్ పోర్టులు, తీర ప్రాంతాల చుట్టూ 15కు పైగా యుద్ధ నౌకలను అమెరికా మోహరించింది. ఇందులో యుఎస్ఎస్ ట్రిపోలి కూడా ఉంది. ఈ యుద్ధ నౌకపై F-30B లైటనింగ్ 2 స్టెల్త్ ఫైటర్లు, MV-22 ఆల్ప్రెస్ హెలికాప్టర్ల వంటివి అందుబాటులో ఉంటాయి. అమెరికా చర్యపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న ఇరాన్ ధీటుగా బదులిచ్చేందుకు సిద్దమవుతోంది. తమ షిప్ యార్డ్ల దిగ్బంధనానికి ప్రతిగా పర్షియన్ గల్ఫ్ ఒమన్లను చుట్టూ ఉన్నటువంటి పోర్టులన్నింటికీ రాకపోకల్ని అడ్డుకుంటామని అది హెచ్చరించింది. పశ్చిమాసియాలో ఏ ఓడరేవు సురక్షితం కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమ ఓడరేవులు, హార్మూజ్ దిగ్బంధనపై ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాగర్ ఘలీబాఫ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. అమెరికా తమతో పోరుకు దిగితే తాము పోరాడుతామని స్పష్టం చేశారు. తమ సంకల్పాన్ని పరీక్షిస్తే మరింత పెద్ద గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. ఇక ముందు పెట్రోల్ ధరలు తలుచుకుని అమెరికన్లు బాధపడతారని ఎక్స్లో ఘాలిబాఫ్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇరాన్ భద్రతకు ముప్పు వాటిల్లితే పర్షియన్ గల్ఫ్ ప్రాంతమంతటా సముద్ర భద్రత ప్రమాదంలో పడుతుందని IRGC హెచ్చరించింది. అమెరికా దిగ్బంధనానికి ప్రతీకారంగా గల్ఫ్లో రేవులను మూసివేస్తామని పేర్కొంది. పర్షియన్ గల్ఫ్, ఓమన్ సముద్రంలో భద్రత అనేది ఉంటే అందరికీ ఉండాలని, లేకపోతే ఎవరికి ఉండకూడదని వ్యాఖ్యానించింది. తమ ఓడరేవులకు ముప్పు కలిగితే గల్ఫ్లో ఏ ఓడరేవు సురక్షితంగా ఉండదని పేర్కొంది. ఇరాన్ అనుమతి పొందిన నౌకలకు మాత్రమే హార్ముజ్లోకి ప్రవేశించే వీలు కల్పిస్తామంది. అమెరికా తమ షరతులకు అంగీకరించి అక్రమ డిమాండ్లను పక్కన పెడితే దానితో మరో దఫా చర్చలు జరిపేందుకు సిద్దమేనని ఇరాన్ ప్రకటించింది. శాంతికైనా యుద్ధానికైనా తాము సిద్దమేనని, రెండింట్లో ఏది కావాలో వాషింగ్టన్నే తేల్చుకోవాలంటుంది ఇరాన్.